అందమే ఆనందం, జీవితమే మకరందం. అందం చాలా ముఖ్యమైనది. ఒకటి చూడగానే నచ్చే అందం ఒక రకం, అది బాహ్య సౌందర్యం అంటాం. అంతః సౌందర్యం ఒకటి ఉంటుంది. అంటే మన ప్రవర్తన, మన నడవడిక, కట్టు బొట్టు, వీటితో కొంత సౌందర్యం వస్తుంది. సాధ్యమైనంత వరకు నైటీలు మానుకోండి, వీలైనంత వరకు చీరలు కట్టుకోండి, చక్కగా బొట్టు పెట్టుకోండి. జడలు ఉన్నవాళ్ళు కాస్త పూలు పెట్టుకోవడం కూడా అలవాటు చేసుకోండి. ఈ మధ్య అసలు పూలు ఎవరి జడలో కనిపించట్లేదు. మన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కట్టు బొట్టు దీనికి ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు పిల్లలకి అర్థం కావట్లేదు. కానీ ఒక స్త్రీని గౌరవించాలి అంటే ఖచ్చితంగా డ్రెస్ సెన్స్ ఉండాలి. ఆ డ్రెస్ సెన్స్ని బట్టి ఆ స్త్రీకి కొంచెం మర్యాద ఇస్తారు. మిగతా వీటి జోలికి మనకి ఎందుకులే కానండి. ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసు ఉంటే బాగుంటుంది. ఏదైనా కానీ కట్టుబొట్టు మాత్రం బాగుండాలి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడదాం. దానికి మనం చేయాల్సింది ఏముందండి? మన ఆహార్యం తప్ప